హాయ్ ఫ్రెండ్స్, మనం 4+4 కాయిల్ వైండింగ్ డేటా ఏంటో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ 4 స్టార్టింగు 4 రన్నింగ్ అనమాట. ఇది 1 to 4 పిచ్, 1 to 6 పిచ్ అనమాట. 1 to 4లో టర్మ్స్ వచ్చేసి 180, 1 to 6లో 360. అంటే 1 to 4లో ఒక్క మెలక, 1 to 6లో 2 మెలకలు, డబల్ 360 టర్మ్స్. దీని గేజ్ వచ్చేసి ఫ్రెండ్స్ స్టార్టింగ్ రన్నింగ్ ఒకే గేజ్ ఉంటుంది. గేజ్ 34 గేజ్ కాపర్. ఈ ఫస్ట్ చూడండి, మనం అసలు వైండింగ్ ఎలా ఎక్కించాలి. వైండింగ్ అనేది మెలకలు లాంగ్ కాయిల్ వైండింగ్ అనుకోండి. ఇప్పుడు కోరు కోరు మన ఎదురుగా ఉన్నప్పుడు మనం వైండింగ్ చేసేటప్పుడు రైట్ సైడ్ ఫస్ట్ కాయిల్ ఎక్కించిన తర్వాత రైట్ సైడ్ మెలకని లెఫ్ట్ సైడ్కి మలవాలి. లెఫ్ట్ సైడ్ గాడిలోకి ఎక్కించాలి. ఎక్కించిన తర్వాత మళ్ళీ రైట్ సైడ్లో 1 to 6లో మళ్ళీ రైట్ సైడ్లో ఎక్కించాలి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఎక్కించాలి. సేమ్ అలానే. ఇది రాంగ్ ఏమన్నా ఎక్కిస్తే ఫ్యాన్ తిరగదు. రాంగ్ ఎక్కించకుండా కొంచెం జాగ్రత్తగా సేమ్ అలానే. ఇప్పుడు చూడండి, నేను వీడియోలో ఎట్లా ఎక్కిస్తున్నాను. రైట్ సైడ్ నుంచి వైర్ తీసుకొని లెఫ్ట్ సైడ్ గాడిలో ఎక్కించి లెఫ్ట్ సైడ్ గాడి నుంచి మళ్ళీ 1 to 6 రైట్ సైడ్ గాడికి తీసుకొచ్చాను. అప్పుడు ఇన్నర్ ఫస్ట్ వస్తుంది, అవుటరు లాస్ట్ గాడిలో 1 to 6 గాడిలో అవుటర్ వస్తుంది. 1 to 4లో ఇన్నరు, 1 to 6 గాడిలో అవుటర్ వస్తుంది. మళ్ళీ మనం సెకండ్ కాయిల్లో ఎక్కించేటప్పుడు R2 కాయిల్ ఎక్కించేటప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు అవుటర్ అనేదాన్ని మళ్ళీ సేమ్ 1 to 6 పిచ్లో వచ్చేలాగా చూడాలి. అంటే మనం ఇప్పుడు మళ్ళీ ఇన్నర్ ఎక్కించాలి 1 to 4లో. ఇప్పుడు ఎక్కించిన గాడి పక్కన ఒక గాడి వదిలేసి నెక్స్ట్ గాడిలో 1 to 4 ఎక్కించాలి. చూడండి, నేను ఒక గాడి వదిలేశాను. అది నెక్స్ట్ కాయిల్ కోసమని ఎక్కించాను. ఇప్పుడు రెండో మెలక అక్కడ ఎక్కుతుంది కాబట్టి గాడి వదిలిపెట్టాలి. చూడండి, 1 to 4 ఎక్కించి పైన పేపర్ పెట్టాలి. మళ్ళీ ఇదే కాయిల్ పైన అది స్టార్టింగ్ కూర్చుంటుంది. సేమ్ రన్నింగ్ కాయిల్ పైన స్టార్టింగ్ కూర్చుంటుంది. సెకండ్ అది ఫస్ట్ కాయిల్ కూర్చుంటుంది. సెకండ్ సెక్షన్లో అనమాట స్టార్టింగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ గాడిలో ఒక రౌండు, సెకండ్ గాడిలో 2 రౌండ్లు. ఈ విధంగా చూడండి. నాకు టాప్ ఆపోజిట్లో వచ్చినాయి. ఇన్నరు అవుటరు ఆపోజిట్లో వచ్చింది. సేమ్ అట్లనే ఎక్కించాలి. మళ్ళీ వైండింగ్ కొంచెం హార్డ్ ఉంటుంది, ఎందుకంటే కాపరు మనం టర్మ్స్ కంపెనీ వైండింగ్ లెక్క ఫ్రెండ్స్. ఇది కంపెనీ వైండింగు. సేమ్ మనం కట్ చేసి కౌంట్ చేసి గేజ్ కూడా చూసి దీన్ని బరాబర్గా మనం ఎంత అయితే వచ్చినాయో టర్మ్స్ అంతే వేసాము. దీనిలో మనం కట్ చేసి లెక్క పెట్టకుండా అట్లా ఏం చేయలేదు. కంపెనీ లెక్క బరాబర్గా వచ్చింది. వైండింగ్ లెక్క కూడా ఆర్పిఎం కూడా చాలా బాగుంది. నేనైతే ఫిట్ చేశాను. ఫిట్ చేసిన తర్వాత డబ్బింగ్ చెప్తున్నాను వీడియో తీసి. బరాబర్గా వచ్చింది స్పీడ్ కూడా. చూడండి, సెకండ్ కాయిల్ కూడా నేను రన్నింగ్ ఎక్కించాను. R2 కాయిలు సేమ్ ఎక్కించుకొని మనం ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ ముఖ్యం. వైండింగ్కి ఫినిషింగ్ అనేది ముఖ్యం. ఎందుకంటే పైన ఫినిషింగ్ లేకపోతే పైన స్టార్టింగ్ వైర్ ఎక్కేటప్పుడు
కొంచెం ఇబ్బంది పెడుతుంది స్టార్టింగ్ వైండింగ్. అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఫస్ట్ కాయిల్లో ఇన్నరు 1-4లో వచ్చింది కదా, అదే ఫస్ట్ కాయిల్లో 1-6లో అవుటరు, సెకండ్ కాయిల్లో 1-6 అవుటర్ వచ్చింది. ఇది సెకండ్ కాయిల్లో ఇన్నరు, ఇప్పుడు చూడు థర్డ్ కాయిల్లో ఇన్నర్. నేను ఏల్బెట్ చూపిస్తున్నాను చూడండి, అట్లా వస్తుంది. సేమ్ అలానే మనం వైండింగ్ చేసుకోవాలి. ఇన్నర్ అవుటర్లు బరాబర్గా ఆపోజిట్లోనే రావాలి. ఆపోజిట్ అంటే నెక్స్ట్ కాయిల్లో, పక్క కాయిల్లోనే రావాలి. అవి మెలకలు మాత్రం తేడా వేసుకోవద్దు. లేదంటే మనం మీకు అర్థం అవ్వలేదంటే సెట్లు వైజ్గా చుట్టుకొని ఎక్కించుకోవచ్చు. ఏ సెట్కి ఆ సెట్టు వేసుకున్న తర్వాత సేమ్ చిన్న కాయలు కనెక్షన్ ఎట్లా ఇస్తామో ఇది ఎక్కించేటప్పుడు కూడా అది దృష్టిలో పెట్టుకొని దీన్ని చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు మామూలుగా అర్థమవుతుంది మనం కనెక్షన్ ఎట్లా ఇస్తున్నాం. చిన్న కాయలు పెద్ద కాయలు ఇన్నరు అవుటరు ఆ విధంగా ఇస్తాం. కాబట్టి ఇది కూడా దాన్ని మైండ్లో పెట్టుకొని ఇది ఎక్కిస్తే బరాబర్గా వస్తుంది. అట్లా సేమ్ అలానే ఎక్కించాలి. అది మనం కొంచెం దృష్టి పెట్టాలి ఫ్రెండ్స్. దృష్టి పెడితేనే అది కొంచెం అర్థమవుతుంది. వైర్లు అనేది లేదు కన్ఫ్యూజ్ కాకుండా జాగ్రత్తగా ఎక్కించవచ్చు. చూడండి థర్డ్ కాయిల్ కూడా R3 కూడా నేను 1-6 ఫీచ్ కూడా ఎక్కిస్తున్నాను, అయిపోయింది. ఎందుకంటే ఇవి జాగ్రత్తగా ఎక్కించుకోండి కొన్ని టర్మ్స్. ఎందుకంటే ఆడ్ ఉందనుకోండి, కొన్ని టర్మ్స్తో జాగ్రత్తగా ఎక్కించుకుంటే మోటార్ కూడా ఫ్యాన్ మోటార్ కూడా బాగా మంచిగా తిరుగుతుంది. ఫ్యాను వైండింగ్ కూడా హీట్ అవ్వదు. చాలా జాగ్రత్తగా చేసుకోండి. చూడండి నేనైతే మిలక్స్ పేపర్ పెడుతున్నాను, మిలక్స్ సీటు. ఇవి అయిపోయింది కదా, R3 కాయిల్ కూడా రన్నింగ్లో 3వ కాయిల్ కూడా అయిపోయింది. మనం రన్నింగ్ 4వ కాయిల్ ఎక్కించాలి. రన్నింగ్ 4 కాయిలు ఎక్కిస్తే రన్నింగ్ ఫినిష్ అవుతుంది. సేమ్ అలానే ఇప్పుడు మనకి ఇన్నర్ మిగిలిందిగా అవుటర్ మిగులుతుంది. ఇప్పుడు 4వ కాయిల్కి సేమ్ ఆపోజిట్లో ఇప్పుడు ఇటు మన లాస్ట్ 1-6లో వచ్చింది కదా, దానికి ఆపోజిట్ గాడి లాస్ట్ గాడిలో మన అవుటర్ రావాలి. అట్లా వచ్చినప్పుడే స్ట్రైట్ ఎక్కినట్టు, లేదంటే ఉల్టా ఎక్కుతుంది. మనకి ఉల్టా ఎక్కటం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆ సెట్ వరకు హీట్ అవుతుంది. ఆ సెట్ వరకు హీట్ అయ్యి కాలిపోతుంది. ఉల్టా పడిందని అర్థమవుతుంది. ఒక సెట్ వరకు మీరు వైండింగ్ చెక్ చేసి తిరగట్లేదని ఓడబీకినప్పటికీ మీరు చూసుకోగలిగితే వైండింగ్ సెట్ బాగా హీట్ అయి ఉంటుంది. ఏదైతే రివర్స్ పడిందో అది బాగా హీట్ అయి ఉంటుంది. అది గమనించుకుంటే అర్థమవుతుంది. చూడండి ఇది 1-4 1-6 ఫిచ్ సేమ్ అవుటర్ లాగానే ఎక్కించాలి. ఇప్పటిదాకా చెప్పిందంతా అదే కదా ఫ్రెండ్స్, సేమ్ అట్లనే ఎక్కించాలి. 1-4 1-6 ఫిచ్ మాత్రం మర్చిపోవద్దు. వేరే గాడీలు ఎక్కిస్తే సెట్ అవ్వదు, వైండింగ్ కూడా మిస్ అవుతుంది. వైండింగ్ మిస్ అయ్యి ఆర్పిఎం తగ్గొచ్చు పెరగచ్చు, సేమ్ ఆర్పిఎం రాదు. మనకి ఏంటంటే ఆర్పిఎం తప్పనిసరి ఫ్యాన్లకి, మోటార్లకి కూడా తప్పనిసరి. కానీ మోటార్లో అడ్జస్ట్మెంట్ అది కరెక్ట్గా కనపడదు. ఇదైతే ఆర్పిఎం కరెక్ట్గా లేకపోతే స్లో అవుతుంది, ఫ్యాన్ హీట్ అవుతుంది, చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది. చూడండి నేనైతే రన్నింగ్ కూడా ఎక్కించాను. ఇప్పుడు ఎక్కించిన తర్వాత ఫ్రెండ్స్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకొని డాక్టర్ టేప్ వాడాలి మనం. డాక్టర్ టేపు ఎందుకంటే సపరేటర్ పెట్టుకున్నా ఏం కాదు, సపరేటర్ లేకపోయినప్పుడు డాక్టర్ టేప్ వేసుకుంటే రన్నింగ్ స్టార్టింగు అట్లా సెట్ కలవు. చూడండి నేనైతే డాక్టర్ టేప్ వేసాను మొత్తం. స్టార్టింగ్ ఎక్కిస్తున్నాను 1-4లో స్టార్టింగు. ఇవి కూడా సేమ్ టర్మ్స్ ఫ్రెండ్స్. స్టార్టింగు 34 గేజ్ ప్లస్
ఇవి 180 టర్మ్స్. సేమ్ అలానే 124లో 180, 126లో 360 టర్మ్స్. సేమ్ గేజు, సేమ్ లెంత్ హాఫ్ ఇంచ్ తగ్గుతుంది స్టార్టింగు. రన్నింగ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే మన పైన స్టార్టింగ్ ఎక్కాలి కాబట్టి అడుగున ఎక్కించేది రన్నింగ్ కొంచెం ఫ్రీ ఉండాలి. దానికోసం మోటార్ అయినా టేబుల్ ఫ్యాన్ అయినా అంతే, టేబుల్ ఫ్యాన్ అయినా అంతే, కొంచెం రన్నింగ్ ఫ్రీగా ఎక్కించాలి, లేదంటే స్టార్టింగ్ ఎక్కదు. అది మనం గమనించాలి. చూడండి ఫ్రెండ్స్, 124, 126 కొంచెం హార్డ్ ఎక్కుతుంది. వైండింగ్ కూడా కొంచెం లేట్ అవుతుంది. సరే, ఈ విధంగా అయితే మనం చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ పెట్టి మనం వైండింగ్ ఎక్కించొద్దు. ఏదైనా పేపరు అనగొట్టడం కోసం కానీ, ఏదైనా వైర్ని వత్తటానికి కానీ ఉపయోగించవచ్చు, కానీ వైండింగ్ ఎక్కించడానికి స్క్రూ డ్రైవర్ వాడొద్దు. అది ఏంటంటే ఎదురు పొల్లు ఉంటుంది కదా, దాన్ని కొంచెం పల్చగా చేసుకొని దాని ద్వారాగా ఎక్కించవచ్చు ఫ్రెండ్స్. సేమ్ నేను 124, 126 సేమ్ ఎక్కించాను. చూడండి, సెకండ్ కాయిల్ కూడా అదేవిధంగా ఇన్నర్ అవుటర్ చూసుకొని ఎక్కించాలి. ఇన్నర్ ఇప్పుడు సెట్ ఎలా ఎక్కిందో, ఇప్పుడు ఇన్నర్ బయటకు వచ్చింది, అవుటర్ కూర్చుంది, పక్క కాయిల్కి జాయింట్ ఉందన్నమాట. అంటే మనం మళ్ళీ ఇన్నర్ ఎక్కియాలి. ఇన్నర్ ఫస్ట్ ఎక్కియాలి, అవుటర్ లాస్ట్లో 126లో ఎక్కుతుంది. ఆ విధంగా మెలకలు వస్తేనే కరెక్ట్గా వచ్చినట్టు ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే మనం వైండింగ్ చేసుకోవచ్చు. రన్నింగ్ S1 ఎక్కించాము, S2 సెట్ ఎక్కిస్తున్నాను. S2, S3, S4 వరకు ఉంటుంది. 4 కాయిల్, రన్నింగ్ 4, స్టార్టింగ్ 4 కాయిల్స్. సేమ్ ఇది వైండింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, మనకి వైండింగు 4 వైర్లే బయటకు వస్తాయి. స్పీడ్లు తీయలేదు నేనైతే, సింగిల్ స్పీడ్ హై స్పీడ్ చేశాను. సింగిల్ స్పీడ్ హై స్పీడ్ ఫ్యాన్ అన్నమాట. దీనికి 3 బ్లేడ్ ఫ్యాన్ ఫ్రెండ్స్. ఇది చాలా వైండింగ్ అయితే ఈజీగానే ఉంటుంది, కానీ కాపర్ వైర్ వేసుకోవాలి. అల్యూమినియం వైర్ అయితే హీట్ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పెడుతుంది. అందుకనే మనం కాపర్ వైండింగ్ చేసాము. చూడండి, S2 సెట్ కూడా అవుతుంది. S2 సో 126లో ఎక్కించాలి. 126, 124, 126 అన్నమాట. సేమ్ గేజ్, సేమ్ లెంత్. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, నేను 2000 సంవత్సరంలో వరకు నేర్చుకున్నాను ఫ్రెండ్స్ వైండింగ్ ఫీల్డ్. నా శాలరీ వచ్చేసి రోజుకి 5 రూపీస్ ఫ్రెండ్స్. మీకు ఎవరైనా నాలాగే 4 ఇయర్స్ వర్క్ నేర్చుకొని ఉంటే మీకు కామెంట్ పెట్టండి. సరే, ఎన్ని ఇయర్స్ నేర్చుకున్నా కూడా మీరు ఎంత శాలరీకి పనిచేశారు, రోజుకి ఎంత, మీరు ఎన్ని రూపాయలకు పనిచేశారు వర్క్ నేర్చుకోవడానికి. కొంతమంది ఫ్రీగా నేర్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. సరే, మీరు ఎంతమంది నేర్చుకున్నారో ఆ విధంగా కష్టపడి ఎంతవరకు చాలా నేను కూడా తెలుసుకోగలుగుతాను. మీరు కామెంట్ అయితే పెట్టండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, వీలుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది సెట్ ఫ్రెండ్స్, సెకండ్ కూడా ఎక్కిస్తున్నాను. థర్డ్ సెట్ కూడా ఎక్కిస్తున్నాను. S3లో కూడా సేమ్ 124, 126, 124, 126 ఫ్రెండ్స్. 2 కాయిల్ సెట్లు 4, సేమ్ 34 గేజే. ఆ విధంగా అయితే ఎక్కించుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కించుకొని మనం చూడండి, మనం దారం వేసుకోవాలి. ఫినిషింగ్ వైండింగ్ ఎక్కించిన తర్వాత దీనికి సపరేట్ అవసరం లేదు, సపరేటర్ పేపరు. మనం డాక్టర్ టైప్ వేసాం కాబట్టి
సపరేటర్ అవసరం లేదు. ఈ విధంగా మనం రెండు సైడ్ల దారం వేసుకుంటే నీట్గా ఉంటుంది. దారం కాకుండా ఇంకేమి ఏది దారంతోనే కట్లు కట్టాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అది చూడండి, స్క్రూ డ్రైవర్తో జాగ్రత్తగా ఒత్తుకోవాలన్నమాట. ఒత్తుకుంటేనే అది మనకి స్టార్టింగ్ అనేది మంచిగా ఎక్కుతుంది. మనం ఒత్తకపోతే ఏదైతే ఫ్రెండ్స్ వైండింగ్ అయితే మనం కంపెనీ లెక్క ఏ విధంగా ఉందో ఆ విధంగానే S3 ఫ్రెండ్స్, S3 సెట్ ఎక్కించాను. S3 కూడా సేమ్ అలానే 1 to 6, 1 to 4 పిచ్. ఆ విధంగా అయితే మనం వైండింగ్ ఎక్కించుకొని దారం వేసుకోవాలన్నమాట. దారం వేసుకొని మనకి 4 వైర్లు వస్తాయి కదా వైండింగ్. 4 వైర్లు ఒకటి కామన్ చేసుకొని రన్నింగ్ స్టార్టింగ్కి RYB కనెక్షన్ ఇచ్చుకొని మనం వైండింగ్ కనెక్షన్ ఇచ్చేసుకొని దారం వేసుకోవాలి. RYB అంటే రెడ్కి కామన్ అన్నమాట. రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న వైరు, రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ ఉన్న స్టార్టింగ్ వైరు అది కామను. స్టార్టింగ్కి ఎల్లో వైరు, రన్నింగ్కి బ్లూ కానీ బ్లాక్ కానీ. నేనైతే బ్లూ వైర్ ఇచ్చాను. బ్లూ వైర్ ఉంది. RYB అంటే బ్లూ వైరు. ఆ విధంగా మనం కనెక్షన్ వేసుకోవాలి. హై స్పీడ్ కనెక్షన్ అన్నమాట. హై స్పీడ్ వస్తుంది. ఇందులో 3 స్పీడ్ చేయాలంటే ఏముండదు, కొంచెం కనెక్షన్లు మార్చుకుంటే సరిపోతుంది. కస్టమర్ అయితే మనకి హై స్పీడ్ సింగిల్ స్పీడ్ చేయి ఎక్కువ రోజులు వస్తుంది అని చెప్పారు. సరే వాళ్ళ మాట కోసమని మనం సింగిల్ స్పీడ్ చేయడం జరిగింది. సింగిల్ స్పీడ్ ఇట్లా చూడండి, రన్నింగ్కి లెఫ్ట్ సైడ్ స్టార్టింగ్ వైరు, ఈ స్టార్టింగ్కి ఎల్లో వైరు, రన్నింగ్కి బ్లూ వైర్ చెప్పా కదా, సేమ్ అలానే వీడియోలో చూపిస్తున్నాను. ఆ విధంగా వేసుకొని వైర్లు మడత పెట్టి దారం కట్టాలి ఫ్రెండ్స్. దారం కట్టి చుట్టూ దారం కట్టి స్లాట్ పేపర్ ఉంటుంది అడుగున. మనం ఇప్పటిదాకా మిలక్స్ పెట్టాం కదా, ఆ మిలక్స్ పేపర్ని అనగొట్టాలి. మిలక్స్ పేపర్ని అనగొట్టి వార్నిష్ పోసేయాలి. వార్నిష్ పోసి కొంచెం ఆరిన తర్వాత మనం ఫిట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి ఫినిషింగ్ ఎలా ఉంది, వైండింగ్ ఎలా ఉంది, ఇంకా వేరే విధంగా ఏమైనా వైండింగ్ చేయొచ్చా మీకు తెలిసి ఉన్నప్పుడు కామెంట్ పెట్టండి. మీకు ఏదన్నా ఇట్లా కాకపోయినా ఇంకా వేరే విధంగా చేయొచ్చు అంటే కామెంట్ పెట్టండి. సరే, తప్పనిసరిగా నేను రిసీవ్ చేసుకుంటాను. కామెంట్ పెట్టండి. ఫినిషింగ్ ఎలా ఉందో అయినా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. కనీసం లైక్ అయినా చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది. లైక్ చేయకపోతే చూసి అట్లానే వదిలేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మరింత మంది చూడాలని మేము వీడియో చేసాము. మీరు లైక్ వల్ల మరికొంతమంది చూస్తారు. వీలుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కామెంట్ పెట్టండి. ఇది వీడియో చూసిన వాళ్ళందరికీ వీడియో చూసి నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ ఛానల్ని చాలామంది ఆదరించారు. 6,000 మంది సబ్స్క్రైబ్ చేశారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చూడండి, ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైంది, బోర్గా ఫీల్ అవ్వకండి. లెంత్ ఎక్కువైంది. చూడండి, దారం మనం ఈ విధంగా వేసుకోవాలి. ఫినిషింగ్ చేసుకునేటప్పుడు దారం కూడా ఇంకా వేరే విధంగా ఏమన్నా వేస్తే చెప్పండి, మోడల్గా తెలుసుకోగలుగుతాం. సరే, నేనైతే ఇట్లా వేస్తాను. మంచి ఫినిషింగ్ కూడా వస్తుంది. మంచి నీట్గా వైర్లు కూడా విడిపోకుండా
దారం వేసి వార్నిష్ పోయటం వల్ల కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం దారం వేసుకొని మంచిగా ముడేసుకొని ముడి ఊడిపోకుండా ఉండాలి. వార్నిష్ పోయండి, దాని మీద గట్టిగా ఉంటుంది. వైండింగ్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, కనీసం నచ్చుంటే లైక్ అయిన చేయండి. ఇది దారం అయిపోయిన తర్వాత స్లాట్ పేపర్ జాగ్రత్తగా కొట్టాలి. ఎందుకంటే ఒక్కోసారి వైరు పడుతుంది, స్లాట్ పేపర్ కింద వైరు పడి మనం దేనితోనైనా పేపర్ కొట్టేటప్పుడు తెగిపోతుంది. చూడండి, రబ్బర్ స్విచ్తో ఇట్లా కొంచెం ఇట్లా కొట్టడం వల్ల ఏమవుతుందంటే లోపల రోటర్ ఈజీగా ఎక్కుతుంది. రోటర్ ఎక్కడానికి ఈజీగా ఎక్కుతుంది రోటరు. మోటార్ వైండింగ్ కూడా నీట్గా ఉంటుంది అట్లా కొట్టడం వల్ల. ఎందుకంటే వైర్లు కూడా విడిపోకుండా నీట్గా ఇది వస్తుంది. రోటర్ కూడా రెండు వైపులా పడుతుంది. ఇప్పుడు రెడీమేడ్ కొన్ని కోర్లు వస్తున్నాయి. వన్ సైడ్ రోటర్ పడుతుంది, వన్ సైడ్ రోటర్ పట్టదు. అది ఏమవుతుందంటే వాచర్లు తక్కువ వేయటం వల్ల ముందుకు పోయి అది వైండింగ్ తగిలి రాకపోయి తెగిపోతూ ఉంటాయి. ఆ కొంచెం ఫినిషింగ్లోనే వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా మనం రెండు వైపులా కరెక్ట్ సైజ్ తీసుకొని రెండు వైపులా చేసుకోవచ్చు.